తిరుప్పావై మాసం లేదా మేలునోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 20వ రోజు, తిరుప్పావై 20వ పాసురం రోజు. ఆండాళ్ కృష్ణుణ్ణి నిద్రలేవమని, నప్పిన్నైను నిద్రలేవమని అంటూ కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పిన్నైను కోరుతూ 20వ పాసురాన్ని పలుకుతోంది. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பந்தவிர்க்குங் கலியே துயிலழாய் செப்பம் உடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய்ச் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டுளியும் தந்துன் மணாளனை இப்போదే ఎమ్మై నీరాట్టేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. 33 మంది దేవతలకు ఆదిగా నిలిచి భయాన్ని పోగొట్టే గంభీరమైన వాడా నిద్రలే, త్రికరణ శుద్ధి కలవాడా బలవంతుడా, విరోధులకు వేడి పుట్టించే విమలుడా నిద్రలే, రాగి కలశాల్లాంటి మెత్తని చన్నులు, ఎర్రని పెదవులు, చిన్న నడుము ఉన్న నప్పిన్నై భామ మేలైనదానా నిద్రలే, ఆలవట్టము అద్దము నీ మొగుణ్ణి ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు ఓలాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. కృష్ణుణ్ణి 33 మంది దేవతలకు ఆది అని అంటోంది ఆండాళ్. వేద భాగమైన బ్రాహ్మణాల్లో త్రయస్త్రింశో వై దేవాహ అంటే 33 దేవతలు అని చెప్పడం జరిగింది. 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, ఒకరు ఇంద్రుడు, ఒకరు ప్రజాపతి, వెరసి 33 దేవతలు. దేవోదానాత్ వా దీపనాత్ వా ద్యోతనాత్ వా ద్యుస్థానో భవతీతి వా అని దేవత శబ్దానికి వివరణ. అంటే ఇచ్చేది, ప్రకాశించేది, ప్రకాశింపచేసేది, ఆపై కాంతి అయి ఉండేది దేవత అని. భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం 2వ పాదంలో కృష్ణుడు అహమాదిర్హి దేవానాం అని చెబుతూ తాను దేవతలకు ఆదిని అని తెలియజేశాడు. ఆ మాటను ఆండాళ్ అందిపుచ్చుకుంది. త్రికరణ శుద్ధి అంటే మనోవాక్కాయాలు ఏకమైన స్థితి. త్రికరణ శుద్ధి కలవాడు బలవంతుడవుతాడు. ఆ బలవంతుడు విరోధులకు వేడి పుట్టిస్తాడు. వాడు విమలుడు. త్రికరణ శుద్ధి కలవాడు విమలుడే అవుతాడు. త్రికరణ శుద్ధి కలవాడు అరిషడ్వర్గమైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విరోధులకు వేడి పుట్టిస్తాడు. ఆహా, ఎంత గొప్పగా చెప్పింది ఆండాళ్. విరోధులకు వేడి పుట్టించే విమలుడా అని అనడం చాలా గొప్పగా ఉంది. కృష్ణుణ్ణి నిద్రలేవమని అభ్యర్థించాక, నప్పిన్నైను నిద్రలేవమన్నాక, ఆలవట్టము అద్దము నీ మొగుణ్ణి ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు అని నప్పిన్నైను అభ్యర్థిస్తోంది ఆండాళ్. ఆలవట్టం అంటే వస్త్రంతో చేసిన గుండ్రటి విసనకర్ర. ఆలయాల్లో కైంకర్యంలో భాగంగా ఆలవట్టాన్ని, అద్దాన్ని ఉపయోగిస్తారు. స్నానం అనేది అనుగ్రహానికి ప్రతీక. స్నానం చేయించు అని అభ్యర్థించడం అనుగ్రహాన్ని ఇప్పించు అని అభ్యర్థించడం అవుతుంది. వైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్ లేదా భగవంతుడికి భక్తులకు మధ్యలో ఉండి అమ్మవారు లేదా తాయార్ భక్తుల విన్నపాల్ని భగవంతుడికి అందజేయడాన్ని పురుషకారం అంటారు. భక్తులు పెరుమాళ్ దగ్గరికి వెళ్లే ముందు అమ్మవారు లేదా తాయార్ను పూజిస్తారు. తమ కోరికల్ని పెరుమాళ్కు అందచేయమని తాయార్కు చెప్పుకుంటారు. ఆ విధంగా కృష్ణుణ్ణి తమను అనుగ్రహించేట్టు చెయ్యమని అమ్మవారిని కోరుకుంటోంది ఆండాళ్. ఆ తీరులోనే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అంటూ భద్రాచల రామదాసు
తనను రక్షించమని రాముడితో చెప్పమని సీతమ్మను అభ్యర్థించారు.